హలో ఫ్రెండ్స్, ఇంకో క్రేజీ వీడియోతో మీ ముంగడికైతే వచ్చిన. సో ఈరోజు మన వీడియో ఏంటో చెప్పే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే వేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. సో ఈ వీడియో దేని గురించి అంటే ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే మనం వాటర్ నార్మల్ ట్యాప్ బోర్ వాటర్ ప్యూరిఫై అయితే చేసి మీకు అయితే చూపెడతాం. సో ఈ వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇంకా ఏ మాత్రం తెచ్చకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు సెటప్ అయితే కావాలి. ఆ సెటప్ అయితే ఏం లేదు, చాలా సింపుల్ సెటప్. సో మనం ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసెస్ అయితే వాడుతూ ఉంటాం. సో ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసెస్ అయితే నేను 3 గ్లాసెస్ అయితే తీసుకున్నా. ఫస్ట్ గ్లాస్లో ఏం చేసిన అంటే లీవ్స్ అయితే తీసుకున్నా, మన ఆకులు అయితే తీసుకున్నా. ఆకులు తీసుకొని కింద ఈ గ్లాస్కి మీరు ఇక్కడ చూసినట్టయితే హోల్స్ అయితే ఉన్నాయి, చిన్న సేఫ్టీ పిన్తో హోల్స్ అయితే వేసుకున్నా. సో ఇంకా నెక్స్ట్ గ్లాస్ వెళ్ళినట్టయితే శాండ్ అయితే తీసుకున్నా అండ్ లీవ్స్ అండ్ శాండ్ అనమాట. ఈ గ్లాసుకి కూడా కింద హోల్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా ఇలా పెట్టేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి కంకరాలు అనమాట. ఈ కంకరాలు మనం కన్స్ట్రక్షన్కి వాడతాం. ఈ కంకరాలు అయితే తీసుకున్నా. సో దీన్ని కూడా ఇలా అయితే పెట్టేసాం. సో ఇంతే ఈ సెటప్ వచ్చేసి ఇంతే. ఇలా వాటర్ వస్తే కింద నుంచి ఇళ్ళకి వెళ్ళి కింద నుంచి మనకు ప్యూర్ వాటర్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా ఏమనేది కూడా ఎక్కువ మనం స్టార్ట్ చేసేది. సో మీరు అనేది ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ వాటర్ అయితే మనకు అండ్ ఇది ఇప్పుడైతే మీకు చూపెడితే సెటప్ అయితే ఉంది. సో మనం వాటర్ ప్యూరిఫై వాటర్ ఎట్లా చెక్ చేస్తామంటే ఆ చెక్ చేయడానికి మనకి ఇలాంటి ఒక డివైస్ అవుతుంది. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో బుక్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ఎలా పనిచేస్తుందంటే దీన్ని నార్మల్ క్యాప్ తీసి ఆన్ చేసి క్యాప్ తీసి వాటర్లో పెడితే ఇది ఎంత నెంబర్ ఉందనేది చూపెడుతుంది. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంది. సో 200 కన్నా ఎక్కువ ఉంటే అవి వచ్చేసి బ్యాక్టీరియా కలిపిన వాటర్ అనమాట. 200 కన్నా తక్కువ ఉంటే మనం తాగే ప్యూర్ వాటర్ అనమాట. సో మనం ఇక్కడ బోర్ వాటర్ అయితే చూసుకున్నట్టయితే సో ఇప్పుడైతే నేను ఆన్ అయితే వేసిన, ఇక్కడ ఆన్ బటన్తో ఆన్ అయితే వేసిన. సో ఈ క్యాప్ తీసేసి నార్మల్గా ఈ వాటర్లోనే అయితే పెట్టేస్తున్నాను. సో ఇది మీరు నెంబర్ అయితే చూసుకోవచ్చు, 509 అయితే చూపెడుతుంది. ఆ 509 అంటే మనం అస్సలు వాటర్ని అయితే తాగలేము. సో మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు 498 to 501 509 వరకు అయితే 400 to 500 లోపు అయితే చూపెడుతుంది. సో ఈ వాటర్ని 400 ఎబో ఉంది కాబట్టి 200 ఎబో ఉంది కాబట్టి మనం అయితే అస్సలు తాగలేం. సో 200 బిలోకి అయితే వాటర్ని తీసుకురావాలి. ఇది వచ్చేసి ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఏమైనా నేను చెప్పిన స్టార్ట్ అయితే చేస్తుందా, మనం నార్మల్గా ఈ బోర్ వాటర్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ వాటర్లో అయితే వేసుకుంటాను. సో ఈ బోర్ వాటర్ని అయితే నేను మనం సెటప్ అయితే ఏదైతే వేసుకున్నాం సో దాన్ని అయితే ఓడుతున్నాం. ఇక్కడ తీసుకోవచ్చు. సో ఈ వాటర్ అయితే నేను ఇక్కడ వచ్చిన కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఈ ఒక్కొక్క లేయర్ దాటి రావడానికి ప్యూరిఫై అయితే అవుతుంది అనమాట. నార్మల్ ఫిల్టర్ అయితే అవుతుంది వాటర్. సో కొంచెం టైం అయితే పడుతుంది. ఒక్కొక్క మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క డ్రాప్ ఇందులో నుంచి అయితే కిందకి అయితే పోతున్నాయి. ఇందులో నుంచి ఇందుకెళ్ళి ఇందులో నుంచి ఇందులో అయితే వచ్చి లాస్ట్కి మనకి ఇందులోకి అయితే ప్యూరిఫైడ్ వాటర్ అయితే వస్తుంది. రెడీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బోర్ వాటర్ని పోసినాక ఇక్కడ ఇందులో నుంచి ఒక్కొక్క డ్రాప్ ప్యూరిఫైడ్ వాటర్ అయితే పడుతుంది. అప్పుడు చూసుకోవచ్చు డ్రాప్స్గా ప్యూరిఫైడ్ వాటర్ అయితే ఇక్కడ నుండి పడడం అయితే జరుగుతుంది. సో ఇలానైతే చూసుకోవచ్చు. సో ఇంకొంచెం అయితే టైం అయితే పడుతుంది. చూస్తున్నారు అదే డ్రాప్స్ అయితే పడుతుంది వాటర్. సో హోల్స్ని అయితే పెద్ద చేయడం అయితే జరిగింది. సో అందుకు వాటర్ అయితే స్పీడ్గా పడుతున్నాయి. మీరు అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఎంత స్పీడ్గా పడుతున్నాయి. సో ప్యూరిఫైడ్ వాటర్ అనేది ఇక్కడైతే పడుతున్నాయి. చూస్తున్నారు డ్రాప్స్గా అయితే పడుతున్నాయి. ఒక్కొక్క లేయర్ దాటి మనకు ప్యూరిఫైడ్ వాటర్ అయితే ఈ విధంగానైతే వస్తుంది. సో ఇంకొని వాటర్ పోయడానికి అయితే ట్రై చేద్దాం.
అయితే వస్తున్నాయి కానీ టైం అయితే పడుతుంది. సో ఈ వాటర్ మనకి ఇప్పుడైతే చాలు. ఇంకా ఈ మిషన్తో మనమైతే ఇంకా చెక్ చేద్దాం. ట్యాప్ అయితే చేసిన అండ్ ఆన్ అయితే చేసిన చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇల్లునైతే నేనైతే పెడుతున్నాను ఆపన్న. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 640 పెడుతుంది. నేనైతే చెప్పినట్టయితే 200 తక్కువ ఉంటే తాగొచ్చు ప్యూరిఫైడ్ వాటర్ అన్న. 630 పెడుతుంది. సో ఇక్కడ ప్యూరిఫై అయితే కాలేదు. దీని ఇంకా ఉన్న రీజన్ అయితే మీకు ఇప్పుడైతే చెప్తా. సో మనం ఈ సెటప్ ఏదైతే తీసుకొచ్చినామో ఈ కంకరాలు శాండ్ లీవ్స్ ఏదైతే సెటప్ తీసుకొచ్చినామో మేము అదంతా బయట నుండే తీసుకొచ్చినాం. బయట నుండి ఎక్కడ నుండో తీసుకురావడం జరిగింది. సో అందుకు ఈ బండలు శాండ్ అయితే మంచివి కాదు, మొత్తం పొల్యూటెడ్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఉన్న ఎంత పొల్యూషన్ దీంట్లో ఉన్న వాటర్ అయితే టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చిన వాటర్ కాబట్టి నార్మల్ 500 చూపెడుతుంది, 543 అట్లా చూపెడుతుంది, 559 అట్లా చూపెడుతుంది. సో ఇప్పుడు శాండ్ వాటర్ని అయితే మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి 300లో అయితే చూపెడుతుంది, 379 అట్లా చూపెడుతుంది. మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆకుల మన లీవ్స్ది అయితే చూసుకున్నట్టయితే 525 అట్లా చూపెడుతుంది. చూస్తున్నారు కదా, లీవ్స్ కూడా మొత్తం పొల్యూషన్ ఉంది. మేము ఇవైతే బయటకు వెళ్ళి తెచ్చినాం కానీ కన్స్ట్రక్షన్ ఇంట్లో నుండి అయితే తెచ్చినాం కానీ ఇవి డైరెక్ట్ చెట్లకి అయితే తెంపుకొచ్చినాం. చెట్లు కూడా పొల్యూటెడ్గానే ఉన్నాయి. ఈ కాలం అట్లా అవుతున్నది అనమాట. మొత్తం మన బండ్లు చెట్ల పక్కన నుంచి పోతున్నాయి కాబట్టి ఆ బండ్ల నుంచి వచ్చే గ్యాస్ అంతా చెట్లకి అయితే పోతుంది. చెట్లు కూడా మొత్తం పొల్యూషన్గానే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు చెట్ల వాటర్ పోతే 500 ఎబో అయితే చూపెడుతుంది. సో మనం ఇవాళ చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఎయిర్లో ఎంత పొల్యూషన్ ఉందనేది అయితే తెలుసుకున్నాం. సో చెట్లు కూడా పొల్యూషన్గానే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మన ఇంట్లో మనం ఒక ఫిల్టర్ని అయితే వాడతాము, హోమ్ ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ని. ఆ ఫిల్టర్ వాటర్ని అయితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఆన్ చేసిన. సో చూస్తున్నా కదా, ఇలా పెట్టినట్టయితే 33 అయితే చూపెడుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో 32, 33 అయితే చూపెడుతుంది. ఇవి ఇంత ఫ్రెష్ వాటర్ అనమాట. 200 బిలో ఉంటే తాగొచ్చు అన్న. ఇది 33 చూపెడుతుంది, మంచిగా తాగొచ్చు. సో ఇవి నార్మల్ ఇంట్లో వాటర్, ఇవి పొల్యూటెడ్ వాటర్ 600 అండ్ ఎబో చూపెడుతుంది. సో మీరైతే ఇలాంటి ప్యూరిఫై చేసిన వాటర్ అయితే అసలు తాగకండి. ఈ లీవ్దే కదా చెట్టుదే కదా ఏం పొల్యూషన్ ఉండదు అనుకొని అస్సలు అయితే మీరు అనుకోకండి. అట్లా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు అవుతుంది. సో అలా అయితే అనుకొని తాగండి. సో ఇది వచ్చేసి ఇవాళ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో అనమాట. రేపు ఇంకో కొత్త వీడియోతో మీ ముందు అయితే ఉంటాను. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. రేపు అయితే ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటా. అంతలోపు స్టే సేఫ్.